భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏ అధికారులు ఆదివాసీ సంఘ నాయకులు అత్యంత ఘనంగా చేపట్టారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలైన రేలా నృత్యం, కొమ్ము నృత్యాలతో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లోని ఆదివాసీల అమరవీరుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదివాసీల సంఘాల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే ముందుగా శ్రీ విద్యా సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందుకు ఉండాలని తెలిపారు. మరిన్ని సంక్షేమ పథకాలు ఆదివాసీ గిరిజన ప్రజలకు అందుబాటులోకి ఐటీడీఏ ద్వారా అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ప్రపంచ ఆదివాసీ సందర్భంగా ఆదివాసులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా పిఓ గారి తరఫున, ఐటీడీఏ తరఫున ప్రతి ఆదివాసికి ఈ పండుగ వాతావరణాన్ని వాళ్ళందరికీ శుభాకాంక్షలు గిఫ్ట్గా తెలుపుకుంటూ ఈరోజు పిఓ గారు, నేను, వాళ్ళ టీం, శ్రీని గారు, ఈ గారు, అదేవిధంగా ఆదివాసీ నాయకులందరూ ఈరోజు ఒక మంచి వాతావరణంగా ప్రపంచం 140 దేశాల్లో ఈ జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో అతి గొప్పగా జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పిఓ గారు వచ్చిన తర్వాత చాలా లాస్ట్ ఇయర్ నుంచి చాలా గొప్పగా ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఏదైతే గంటం ద్వారా మల్లు ద్వారా అల్లూరి సీతారామరాజు గారి అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి వరకు పాదయాత్ర నుంచి అదేవిధంగా ఒక ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ సెంటర్ నుంచి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నేత డాక్టర్ అంబేద్కర్ గారికి ఒక దండ, అదేవిధంగా ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారో ఆదివాసుల తరఫున పోరాటం. ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసులందరూ అన్నింటా ముందుండాలి, ప్రభుత్వ పథకాలన్నీ వారికి సక్రమంగా ఉండాలి, వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఐటీడీఏ కృషి చేస్తుంది. ఐటీడీఏ తరఫున విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, యువతకు శిక్షణలో కానీ, మహిళలకు ఎంఎస్ఎంఈస్లో కానీ, కల్చర్ పైన కానీ, మ్యూజియం కానీ, భాష పైన కానీ, లేకపోతే ఇలవేల్పుల చరిత్ర కానీ, ఇలా అన్ని రకాలుగా అంటే అభివృద్ధితో పాటు వాళ్ళ సంస్కృతి పరిరక్షణకై కూడా ఐటీడీఏ కృషి చేస్తుంది. ఆదివాసులందరూ ఐటీడీ అంటే ఎంతో గౌరవం, నమ్మకం, ప్రేమను చూపిస్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు భవిష్యత్తు పట్ల మంచి మంచి ఆశలు ఉండి అవి తీర్చుకోవాలన్నా మా ఐటీడీఏకి రండి.